ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. శ్రీ భగవంతుని గురించి నాకు తెలిసినంత వరకు ఆ స్వామివారి యొక్క మహిమలు, వారి యొక్క మనకి ఏ విధంగా స్వామి మనకి తోడుగా ఉంటాడు, నీడుగా ఉంటాడు, ఆ స్వామివారి యొక్క మాటలు చెప్పినందుకు నాకు పుణ్యము, విన్నందుకు మీకు మహాపుణ్యాన్ని ఇవ్వాలని అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ యొక్క స్వామివారి యొక్క వాక్కులు మొదలు పెడుతున్నాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తొండమునే కదంతమును దోరపు వజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమున కోరిన విద్యల జల్ల నొజ్జయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. సహజంగా మనము గణపతి స్వామి వారిని ప్రధానంగా పూజ చేస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహితంగా కూడా పూజ చేస్తారు. అలాంటి గణపతి మహాదేవుని పూజ చేస్తే, అయ్యా ఓ గణపతి స్వామి, మీ యొక్క తొండం చూడబోద్దామా? నాగలి ఆకారంగా ఉంది. పశువుల్ని ఇచ్చి మా భూమిని బాగా దున్నించి మా పాడి పంటలకి అండదండగా నిలబడాల స్వామి. మీ బొజ్జ చూద్దామా, మీ పొట్ట చూద్దామా? పెద్ద గాజెలాగా ఉంది. అయ్యా ఆరుంగాలం కష్టపడుతున్నాము, మా గాజెల నిండా ధాన్యాన్ని ఇచ్చి ధాన్య గణపతివై రక్షించు. ఓ స్వామి, మీ యొక్క చేతిలో అభయం ఉన్నది, ఒక చేతిలో కళ ఉన్నది. చక్కగా మాకు మంచి విద్యాబుద్ధులు ఇచ్చి, విద్యాబుద్ధుల వల్ల మంచి ధనాన్ని ఇచ్చి ధన గణపతివై మా కుటుంబాన్ని, యావత్ ప్రపంచాన్ని కూడా రక్షించు స్వామి. ఓ స్వామి, మీరు మీ చేతిలో ఒక లడ్డు ఉంది. ఆ లడ్డు భూమి మీద అలా విసిరితే ఎలా దొర్లుకుంటూ పోతుందో, నేను చేసే ఒక ప్రతి పనికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ లడ్డు ఏ విధంగా ఆ భూమి మీద పయనిస్తుందో, నేను చేసే ఒక ప్రతి పని కూడా ప్రతిఫలించాలని గణపతి స్వామి మీకు మరి ప్రార్థిస్తున్నాం. అదే విధానంగా మనం ప్రధానంగా నవగ్రహ దేవతలకు అందరికి కూడా పూజ చేస్తాం. ఆ నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహం కూడా ఒక శ్లోకం చదివి, ఆ శ్లోకంలో ఏ గ్రహం మనకి ఏ మంచి పని చేస్తుందో మనం స్వామివారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఆదిత్యాది నవగ్రహ మధ్యలో సూర్యగ్రహ దేవత ఉంటాడు. సూర్యుడి ప్రధాన దేవత, యావత్ ప్రపంచానికి కూడా మహానుభావుడు. అలాంటి యొక్క సూర్యుడి చేస్తే మనకి ఎలాంటి పుణ్యం వస్తుంది అనేది తెలుసుకుందాం. ఓం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. మనకి ఆత్మలో అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. ఎలాంటి బాధలు? శారీరక బాధలు, మానసిక బాధలు, అనేక సమస్యలు ఉంటాయి. అట్లాంటి సమస్యలన్నీ కూడా తీసేసి మాకు శాంత గుణాన్ని ఇచ్చి చల్లగా చూడు సూర్యదేవత, సూర్యగ్రహ దేవత అని ప్రార్థించాం. ఆ తర్వాత ఆయనకి ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటారు. ఆ చంద్రుడు మనకి ఎలాంటి మంచి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాం. ఓం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే. అయ్యా, మనసులో అనేకమైనటువంటి పీడలు చుట్టుకొని అనేకమైనటువంటి బాధలతోటి జ్ఞాపకశక్తి లేక నా మేధస్సు అంతా కూడా పాడైపోతుంది. హృదయం కూడా అనేక విధాలుగా బాధలు పడుతున్నాను. నాకు మనసు ప్రశాంతతనిచ్చి చల్లగా చూడయ్యా చంద్రగ్రహ దేవత అని మనం ఆయనకి నమస్కారం చేస్తున్నాం. ఆ తర్వాత దక్షిణ దిశలో కుజగ్రహ దేవత ఉంటుంది సూర్యుడికి. ఆయన మనకి ఓం కుజారిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచకారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. అనేక రోగాలతోటి, అనేక బాధలతోటి నా శరీరం అంతా కూడా నిండుకొని ఉంది. ఆ రోగ బాధలు తీసేసి, అయ్యా భూమి పుత్రుడు అయ్యా, ప్రపంచాన్నంతా కూడా ఏలే మహానుభావుడు.